న్యూ ఇయర్ వేడుకలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొత్త సంవత్సరం పేరుతో క్లబ్బులు పబ్బులకు వెళ్లడం మన సంస్కృత అని ప్రశ్నించారు. జనవరి 1 కొత్త సంవత్సరమని బ్రిటిష్ పాలకులు మనపైన రుద్ది వెళ్లారని రాజాసింగ్ పేర్కొన్నారు. మనకు కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖు కాదని, ఉగాది మన హిందువులకు నూతన సంవత్సరం అన్నారు రాజాసింగ్. కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ కల్చర్ను అలవాటు చేస్తున్నామని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మా హిందూ మిత్రులకి బంధువులకి అందరికీ ఒక నివేదిక. ఇవాళ 31 డిసెంబర్, రేపు 1 జనవరి. చాలామంది మన హిందువులకి అసలు ఇది తెలియదు, మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం 31 డిసెంబర్ వస్తే చాలామంది గోవా వెళ్ళిపోతారు, చాలామంది ఆ క్లబ్కి వెళ్తారు, చాలామంది బార్కి వెళ్ళిపోతారు, చాలామంది బైక్ రేసింగ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు, యాక్సిడెంట్లో చనిపోయినది. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా మన పెద్దోళ్ళు మనకు నేర్పిస్తున్నారు? తమ్ముళ్ళారా, నా ఒక నివేదిక. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. చాలా మందికి మనం చూస్తాం 31 డిసెంబర్ 1 జనవరికి చాలా వరకు పండితుల దగ్గర వెళ్తారు. అయ్యా కొత్త సంవత్సరం వచ్చింది, నా జాతకం చూడండి, నా ఫ్యూచర్ చూడండి అని చాలా వరకు వెళ్తారు. కానీ దాంట్లో ఏముండదు, ఏమీ కూడా ఉండదు. అందుకోసం నా తమ్ముళ్ళారా, మీ జాతకంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉగాది పండగ రోజు. ఉగాది పండగ రోజే కదా మనం చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్, మనం పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా మనం చేసుకుంటాం. నా హిందూ బంధువులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్ 1 జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ.